షేక్ కాళేశ్వరి. నేను జేపంగళూరు ఎంబీఓగా పనిచేస్తున్నాను. నాకు హ్యాండ్ రైటింగ్ అంటే బాగా ఇష్టం. నా హ్యాండ్ రైటింగ్ అంటే కూడా మా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. మా అమ్మాయితో పోటీ పడాలని నేను అనుకున్నాను. అయితే చాలా రోజుల నుంచి నేను క్యాలిగ్రఫీ క్లాస్కి హాజరు కావాలని అనుకుంటున్నప్పటికి కూడా అది ఈరోజు కుదిరింది. ఇక్కడికి రాకముందు నాకు ఒక రోజులో మారుతుందా హ్యాండ్ రైటింగ్ అనేటటువంటి ఆలోచన ఉండేది. కానీ ఒక రోజు కాదు, కొన్ని గంటల్లోనే హ్యాండ్ రైటింగ్లో చాలా తేడా వచ్చింది. సార్ వాళ్ళు తెలియజేసినటువంటి విధానం కావచ్చు, ఆ స్ట్రోక్స్ చెప్పే విధానం కావచ్చు, మనకు అందులో చిన్న పిల్లల గాలి చేత ఏ విధంగా వాళ్ళు వేయిస్తారో ఆ విధంగా ఉదయం నుంచి సాయం దాకా కంటిన్యూస్గా మన మనసులో ఎక్కిపోయేటట్టుగా వాళ్ళు వల్ల వేయిస్తూ మనకు నేర్పారు. ఈ నేర్పిన విధానం చాలా బాగుంది. నా హ్యాండ్ రైటింగ్ మీరు చూద్దరు కానీ ఉదయానికి ఇప్పటికీ చాలా తేడా కనబడింది నాకే. సో ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ మాకు ఇంప్రూవ్ చేయడానికి సహకరించినటువంటి మన రామ్మోహన్ రావు అండ్ టీం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత నేను మీ అందరూ దృష్టితో అందరు ఇక్కడ టీచర్స్ ఉన్నారు, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉంటే మనం ప్రైవేట్ స్కూల్ వైపు చూడాల్సిన అవసరం లేదండి. ప్రైవేట్ స్కూల్ పిల్లలు మన చుట్టూ పరిగెత్తుకుంటూ వస్తారండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ మీద మోజు ఎందుకు ఉందయ్యా అంటే మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుందని, లేదా ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడతారన్న ఉద్దేశంతోనే పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో రోల్ పడిపోతుంది, పోస్టులు కూడా పోయే పరిస్థితి మనకు వస్తుంది. పోస్టులు పోతున్నాయి, రోల్ పడిపోతుంది, ఉన్న పిల్లలేమో ప్రైవేట్ స్కూల్ పోతున్నారని మనం బాధపడే బదులు, మనం వాళ్ళ చుట్టూ పోయి అడుక్కునే బదులు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇంగ్లీష్ కాన్వర్జేషన్ కావాలి వాళ్ళకి, మనకు రోల్ ప్లే మోడల్లో టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాడు. తర్వాత రెండోది మంచి హ్యాండ్ రైటింగ్ కావాలి. ఈ రెండింటిని కనుక మనము మన స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన పాఠశాలలు చక్కగా కనకలాడతాయి. మరి హ్యాండ్ రైటింగ్ మనం నేర్పించాలి అంటే మనకు తప్పనిసరిగా హ్యాండ్ రైటింగ్ వచ్చి ఉండాలి అంటే సాధారణంగా మనం చిన్నప్పుడు ఈ లుసిడ్ హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, మిగతా హ్యాండ్ రైటింగ్ కానివ్వండి మనకేం నేర్పలేదు. మరి ఇలాంటప్పుడు పెద్ద మనసుతో మనకు ఉదారంగా ఉచితంగా నేర్పడానికి రామ్మోహన్ రావు గారు టీం వాళ్ళు వచ్చేసి మనం నేర్పుతున్నారు. కాబట్టి ఉపాధ్యాయులు కొంచెం శ్రమ అనుకోకుండా ఒక రోజు కేటాయించి ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నట్లయితే, మీరు మీ పాఠశాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీ పాఠశాల విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ మెరుగుపడుతుంది. తర్వాత మీరు ఉదయం పూట సాయంత్రం పూట రోల్ ప్లే రూపంలో ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయించినట్లయితే ఫలితంగా మీ విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్ చక్కగా రాయగలుగుతారు. ఇవి రెండు మీ పాఠశాల ఉంటే చాలు సార్. ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ మీ వచ్చి మీ పాఠశాల చేస్తారు. ఫలితంగా మీ రోలు పెరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలని కలకల్లాడతాయి. మరి దీనికి సహకరిస్తున్నటువంటి మన రామ్మోహన్ రావు అండ్ టీం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మనం వచ్చాము ఉదయం నుంచి ఇక్కడ ఉన్న ఓపిక. నేను నా జీవితకాలంలో ఉదయం 8 నుంచి 1 గంట దాకా లేవుతున్నది. ఈ మధ్యకాలం ఈరోజు నాకు లేవకుండా కాదా, ఎందుకంటే నేను లేచి బయటకు పోతే ఏం మిస్ అవుతాననేటటువంటి ఆలోచన నాకు కలిగి ఉదయం 8 to 1, ఆ తర్వాత 2 to 22 ఇప్పటిదాకా అదే పనిగా కూర్చుని ఉన్నాము. ఎక్కడ బోర్ అనేది లేదండి. క్లాస్ నిర్వహించడంలో కానివ్వండి, యాక్టివిటీస్ ఇవ్వడంలో కానివ్వండి, ఎక్కడ మనకు బోర్ అనేది కలిగించకుండా వారు నేర్పారు. వారికి మీ అందరి తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. రామ్మోహన్ రావు సార్, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయండి. మీరు వచ్చి ఇక్కడ నేర్చుకున్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే దీన్ని గ్రౌండ్ లెవెల్లో పిల్లలకు ఉపయోగపడేట్టుగా మనం కనుక ఉపయోగించినట్లయితే మన స్కూల్స్ సక్సెస్ అవుతాయండి. మీరందరూ కూడా దీన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.